సంక్షేమాలన్నీ వస్తాయి మీకు? అంటే మాకేం లేవు సార్, మా అమ్మకే వస్తారు. మీ ఇంట్లో పెద్దలకి పింఛన్ అని తెచ్చిస్తున్నారా? మా నాన్నకు వస్తుంది సార్ పింఛన్. అవినాష్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది. ఆయన ఎంత మెజార్టీతో గెలుస్తారన్నా? గెలుస్తారు సార్. అన్నా ఈ రాష్ట్రంలో జగన్ గారి పాలన ఎలా ఉందన్న? చాలా అద్భుతంగా ఉంది నా, ఎక్కడ లేని విధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏమిటంటే మన కళ్ళెదితే జరుగుతుంది. మన ఎదురుగానే రైతు భరోసా కేంద్రం ఉన్నది, అలాగనే మన పక్కనే హాస్పిటల్ ఉన్నది, మన పక్కనే ఇదే సచివాలయాలు. మనకి ఏదైనా తక్షణమే మన యొక్క ఏదైనా సమస్య వచ్చిందంటే తక్షణమే వాళ్ళు మనకు స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా రైతుకు అగ్రికల్చర్ విషయం కానీ ఏదైనా సరే బాగానే మాకు అయితే బ్రహ్మాండంగా జరుగుతుందన్న. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారి పాలన ఎలా ఉందన్న? ఇక్కడ చాలా బాగుందన్న. అవినాష్ రెడ్డి గారు మాకు ఇప్పుడు రోడ్లు అయితేనేమి అలాగనే స్ట్రీట్లు అయితేనేమి ప్రతి ఒక్కటి మేము అడిగిన వెంటనే స్పందించడం జరుగుతుంది. సెంట్రల్ నుంచి కూడా పర్వాలేదన్న. ఇకపోతే వైఎస్ షర్మిల గారు, సునీత గారు వచ్చి అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు అనేది చేశారు, మొన్న ప్రెస్ మీట్ పెట్టి. దాని మీద మీ స్పందన ఏందన్న? అవి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఉసుగులిపి మాట్లాడించే మాటల్లో మేము నమ్ముతున్నామన్నా. మా యొక్క సపోర్ట్ ఎప్పుడు మేము జగనన్నకే ఉంటుంది. ఇకపోతే అవినాష్ రెడ్డి గారు ఎంత మెజారిటీతో గెలిపొందే అవకాశం ఉందన్న? 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపొందే అవకాశం ఉంది. ఇకపోతే ఎంపీ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గారు పాలన ఎలా ఉందన్న? రఘురామ్ రెడ్డి గారి పాలన కూడా పర్వాలేదన్నా, పర్వాలేదు బాగా. రఘురామ్ రెడ్డి గారు ఎంత మెజారిటీతో గెలుస్తారు? 10,000 ఓట్ల మెజార్టీతో గెలవచ్చు అన్న. ఈ రాష్ట్రంలో జగన్ గారి పాలన ఎలా ఉందన్న? జగన్ గారి పాలన చూసి యువత కానీ మైనార్టీ ముస్లింస్ కానీ ప్రతి ఒక్కరు ముందర వస్తానా. జగన్ గారి పాలన కూడా అడగాల్సిన అవసరం లేదు. ఈసారి 100-170 గ్రీన్ చిప్, ఎంపీలు 20-20 గ్రీన్ చిప్. దానికి ఈ జన సమ్మతం ఈ ఎండ 44 డిగ్రీస్. ఈ ఎండకు జనాలు వస్తానంటే ఒకసారి ఆలోచించాలి మనము. ఈ ఎండకు రావాలంటే ఒక నీళ్లు రావాలని అంత భయం వేస్తానని ఈ ఎండకు జనాలు తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేసిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలు చూసి ఈ బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన మోసపరుత పథకాలను నమ్మలేదు. జగన్ కోసం ప్రతి ఒక్కరు వస్తున్నారు. మనము పిలిచాల్సిన అవసరం లేదు, వాళ్ళే డైరెక్ట్ ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఇంకా ఏం చెప్పాలా? ఇంకా ఎంపీ అవినాష్ రెడ్డి గారి పాలన ఎలా ఉందన్న? ఎంపీ గారి గురించి చెప్పాలంటే నో కామెంట్. ఎంపీ గారు ఎంత చెప్పాలన్నా, ఎంపీ గారు చేసే పనులు ఉదయం 4 గంటలు లేచి నాకు తెలిసి ఈ దేశంలో లేదు. ప్రతి ఒక్క చిన్న పిల్లలు పోయినా అని ఎంపీ అంటే అప్పుడు మనకు తెలియదు. ఎంపీ గారితో కూడా పని చేయించుకోవాలని మనకు తెలియదు. ఇప్పుడు అవినాష్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంపీ గారు కూడా పని చేశారని ప్రతి ఒక్క పేదోడు కానీ ప్రతి ఒక్క కార్యకర్త పోయినా చిన్న పిల్లోడి మాదిరి మాట్లాడే అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేయాలా. ఒకరు టీడీపీ వాళ్ళు సిగ్గు లేకుండా 1 సీటు ఎమ్మెల్యేకు, 1 సీటు కాంగ్రెస్ పోయమని, ఎంపీ సీటు పోయమని ప్రలోభాలు పెడుతున్నారు మైనార్టీస్ని కూడా. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. మన కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి ద్రోహం చేస్తున్నారు. ఎంపీకు, ఎమ్మెల్యేకు ఒకరు వేయమని, ఎంపీకి ఒకరు వేయమని చెప్పే ఒక దుస్థితి ఈ టీడీపీ పార్టీకే పట్టింది, వేరే వాళ్ళు పట్టలేదు. ఎంపీకి ఒకరికి, ఎమ్మెల్యే ఒకరు వేయమని చెప్పడం చాలా దుర్దృష్టము. ఇలాంటి పార్టీలు ఇంకా ఉండవు. శూన్యము, నాశనం అయిపోతుంది ఇలాంటి పార్టీలు నమ్ముకుంటే. ఈ 44 డిగ్రీల్లో జగన్ వస్తున్నా 30 డిగ్రీలు ఉండేటుంది మాకు. 44 డిగ్రీల్లో ఎండ ఉండే అని 30 డిగ్రీలు గాలి వస్తుంది మాకు. మనకి ఎటువంటి టెన్షన్ లేదు. ఎంత మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉంది అవినాష్ రెడ్డి గారు? అవినాష్ రెడ్డి అన్నకు 2011-12లో కాంగ్రెస్ జగన్ సార్ మోసం చేసి పార్టీని కాదని, సోనియా గాంధీని దేశ ప్రధాని కాదని పోటీ చేసినాడు. ఇక్కడ 5 లక్షల చిన్న మెజార్టీ, అదే మెజార్టీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు సాధిస్తారని నేను ఆలోచిస్తున్నాను. ఇకపోతే వైఎస్ షర్మిల గారు, సునీత గారు వచ్చి అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు చేశారన్న. దాని మీద మీ స్పందన ఏందన్న? అన్న, స్పందన ఏమీ లేదు. ఆమె గురించి మేము మాట్లాడేంత ఒత్తిడి కాదు. ఆమె తెలుసుకోవాలి. కుటుంబము సమస్యలు ఉన్నప్పుడు బయట కుటుంబ సమస్యలు, మేము కూడా కుటుంబ సభ్యులే. జగన్ గారి కుటుంబ సభ్యులే, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే మేము కూడా. ఆమెకి ఒకటే చెప్తున్నా, అమ్మ తల్లి, జగన్ గారిని చూసి మేమందరం వస్తున్నాము. మీరు హైదరాబాద్ లో తెలంగాణ అన్నారు, ఆడ ఏమి చల్లలేక ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మళ్ళా సునీతమ్మ గారిని మీరు పిలుచుకుని వచ్చి ఆమెకు ప్రభావాలు పెట్టి, ఆమెకి ఎటువంటి రాజకీయం తెలియదు, ఆమెను తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడం చాలా ఘోరం. సునీతమ్మ గారిని చాలా రాజకీయానికి చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారు.